వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. మనం ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని టాపిక్స్ ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ మరొక ముఖ్య విషయం అండి, అత్యధిక మంది స్టూడెంట్స్ లేదా అభ్యర్థుల యొక్క విన్నపం లేదా అభ్యర్థన మేరకు కేవలం ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ ప్రకారం మాత్రమే క్లాసెస్ చేయడం లేదా చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం అండి, ఏపీపీసీ గ్రూప్ 2 సిలబస్ అంది మనకు ఒక లిమిటెడ్ సిలబస్ అనేది కాదు. మళ్ళీ చెప్తాను, ఎగ్జాంపుల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఏపీ హిస్టరీలో శాతవాహనులు మరియు ఇక్ష్వాకుల టాపిక్లో బౌద్ధ మతం ఏంటండి, బౌద్ధ మతం లేదా బుద్ధిజం అంటారు. ఈ టాపిక్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంది. శాతవాహనంలో ఉంది మరియు ఇక్ష్వాకులో ఉంది. కానీ ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్ సిలబస్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చెప్పలేం, కానీ ఆంధ్రప్రదేశ్ ఏపీలో బౌద్ధ జైన మతాలు సిలబస్లో ప్రొవైడ్ చేయలేదు. సార్ మేము చదవాలా వద్దంటే చదవడం బెటర్, కానీ మాకు చాలామంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, సార్ సిలబస్లో లేని టాపిక్స్ ఎందుకు చెప్తున్నారు అని. సిలబస్లో లేని టాపిక్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు సార్, ఎందుకు చెప్తున్నారు? ఓన్లీ ఏపీసీ గ్రూప్ 2 సిలబస్ ప్రకారం చెప్పొచ్చు, కాబట్టి ఆ సిలబస్ ప్రకారమే చెప్పడానికి ఈ రోజు నుంచి క్లాస్ స్టార్ట్ చేశాను. ఇంకో ముఖ్య విషయం, ఏపీపీసీ గ్రూప్ 2 సిలబస్ ప్రకారం మాత్రమే మన క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీ టైం బాగలేక అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తే, మనం చెప్పే దాంట్లో సిలబస్ ప్రకారమే చెప్తున్నాను, మీ కోరిక మేరకు అభ్యర్థన మేరకు అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తే మన ఛానల్ కానీ మాకు కానీ ఎటువంటి మిస్టేక్స్ కానీ ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఈ మిస్టేక్స్ అంతా మీ మీదనే భారం పడుతుంది. ఈ మిస్టేక్కి మాది అయితే బాధ్యత కానే కాదు. మళ్ళా చెప్తున్నాను, సిలబస్ ప్రకారం మొత్తం క్లాసెస్ ప్రొవైడ్ చేస్తా అంటే వద్దు సార్, మాకు టోటల్ ఏపీ హిస్టరీ ప్రొవైడ్ చేస్తా అంటే వద్దు, కేవలం మనకు ఏపీపీసీ గ్రూప్ 2 సిలబస్ ప్రకారం మాత్రమే చేయమన్నారు మీరందరూ కూడా, చాలా మెంబర్స్. అందుకే పోలింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది అబ్బాయి ఓన్లీ గ్రూప్ 2 సిలబస్ ప్రకారమే కావాలన్నారు. అలా నేను ఏపీ చారిత్రక యుగం, పూర్వ హిస్టరీ చారిత్రకము, శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పాలయన్లు, ఆనంద గోత్రుజులు, శాలంకాయన్లు, అలానే విష్ణు కుండినులు అనే టాపిక్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలానే ప్రాచీన పల్లవులు కూడా చెప్పాను. రేపు సిలబస్లో మెయిన్ మీరు చెప్పట్లేదు, కానీ రేపు ఆంధ్ర సంబంధించి బౌద్ధ మత సంబంధించి క్వశ్చన్ వేస్తే అది పెట్టకపోతే కారణం మనమైతే కాదండి. నేను మళ్ళీ చెప్తాను, మన ఛానల్ కానీ సార్ మీరు క్వశ్చన్ టాపిక్ చెప్పని అనకూడదు. ఓకే. ఇంకో ముఖ్య విషయం అండి, మీకు కావాలని చెప్తున్నాను చూడండి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంబంధించి మనకు టోటల్ 8 టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. ఏన్షియన్ పార్ట్గా ప్రాచీన పూర్వ చారిత్రక యుగం నుండి ప్రాచీన పల్లవ వరకు ఈ 8 టాపిక్స్ కూడా కేవలం 160 రూపాయలకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 160 రూపీస్. వాట్సాప్ నెంబర్ డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి. నా వాట్సాప్ నెంబర్ 6300498822. సార్ ఎందుకు సార్ ఇంత ప్రైస్ పెట్టారు? క్లాసెస్ మాత్రం పూర్తిగా ఫ్రీ. క్లాసెస్కు మీరు ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి బై చేయని అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, క్లాసెస్కి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సార్ మా దగ్గర మనీ లేదు సార్, పీడిఎఫ్ కొనుగోలు చేయడం లేదా, ప్రైస్ చెల్లించలేమంటే క్లాసెస్ వినండి సరిపోతుంది. పీడిఎఫ్లో అదనమైన ఉంటుందంటే ఏమైనా అప్డేట్ సమాచారం ఉంటే దాంట్లో కొంత అదనపు సమాచారం ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రాక్టీస్ బిట్స్ మీ పరిస్థితిని బట్టి మీరు కావాలంటే తీసేసుకోండి. ఓకే, నేటి ఈ క్లాస్ చూడండి. మనకు తూర్పు చాళుక్యుల సిలబస్ టాపిక్లో ఉందా అంటే ఉంది. దాన్ని ఏమన్నారంటే తూర్పు చాళుక్యుల లేదా వేంగి చాళుక్యస్ అని ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. కావాలంటే చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా పెద్ద టాపిక్ అని కూడా చెప్పవచ్చు. శాతవాహనుల టాపిక్, తూర్పు చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, కాకతీయులు నుండి చాలా పెద్ద టాపిక్స్. కానీ క్వశ్చన్స్ మనకి ఇక్కడ చాలా ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ఇవన్నీ కూడా. ఓకే, చూడండి. తూర్పు చాళుక్యులు నీ టాపిక్ మనకు క్లాస్ తూర్పు చాళుక్యులు.
ఈ తూర్పు చాళుక్య పరిపాలన కాలం 624 ఏడీ నుండి 1075 ఏడీ వరకు. ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్. 624 ఏడీ నుండి 1075గా 624 ఏడీ నుండి 1075 ఏడీ వరకు. ఓకే, నెక్స్ట్ చూడండి. ముందుగా పరిచయం చూద్దాం. పరిచయం. ఓకే, చాళుక్యులు కొన్ని ప్రాంతాలను వారికి రాజధానిగా చేసుకొని ఆ రాజధానుల పేరు మీదుగానే చాళుక్యులు 5 శాఖలుగా ఏర్పడ్డారు. 5 శాఖలుగా, ముఖ్యమైన 5 శాఖలు, మొత్తం 6 శాఖలు ఉంటాయండి. కాదు, ఇంపార్టెంట్ మనకు కావాల్సింది 5 శాఖలుగా చెప్తున్నాను. 5 శాఖలుగా ఏర్పడ్డారు. అవి ఏంటో చూద్దాం. చూడండి, వారిలో మొదటి వారు బాదామి చాళుక్యులు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నుండి బాదామి లేదా వాతాపిగా రాజధాని చేసుకొని ఏర్పడ్డవారే ఈ బాదామి చాళుక్యులు. ఈ బాదామి చాళుక్యులకి మరొక పేరు పశ్చిమ చాళుక్యులు. ఓకే, నెక్స్ట్ చూడండి. తూర్పు లేదా వేంగి. తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు ఆంధ్ర ప్రాంతంగా రాజధాని చేసుకొని పరిపాలించారు. తర్వాత కళ్యాణి చాళుక్యులు మహారాష్ట్ర ప్రాంతంగా రాజధాని పరిపాలించారు. వేములవాడ చాళుక్యులు మరియు ముదిగొండ చాళుక్యులని తెలంగాణ ప్రాంతాల్లో ఏర్పడి వాటి యొక్క రాజధాని ప్రాంతంలోనే ఈ చాళుక్యులుగా ఏర్పడ్డారు. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం చెప్తాను చూడండి. ఈ తూర్పు చాళుక్యులు కానీ వేంగి చాళుక్యులు కానీ అంటాం కదా, ఈ రెండు ఒకటే. ఈ వేంగి చాళుక్యులనే తూర్పు చాళుక్యులు అంటారు. తూర్పు చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు మరియు ముదిగొండ చాళుక్యులు అనేవారు. ఇవన్నీ కూడా, ఈ 4 శాఖలు కూడా ఈ బాదామి చాళుక్యులకు మాతృశాఖ నుండి ఏర్పడ్డవంటి శాఖలే. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఈ బాదామి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యుల యొక్క మాతృశాఖ నుండే ఈ తూర్పు చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు మరియు ముదిగొండ చాళుక్యుల శాఖలు ఏర్పడడం జరిగింది. అది ఇంపార్టెంట్ మనకి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటి సార్ అంటే, వాస్తవంగా మనకు మెయిన్స్ గ్రూప్ 2 సిలబస్లో ఉంది. వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు కాబట్టి వీటి కంటెంట్తో సంబంధం కానీ మనకి వీటిని కూడా లైట్గా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాదామి చాళుక్యులు. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ అండి. అయితే ఈ వేంగి చాళుక్యులకే తూర్పు చాళుక్యులు అనే పేరు కలదు. వేంగి చాళుక్యులకే తూర్పు చాళుక్యులు కలదు. ఇదే సార్ తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇండియా మ్యాప్ చూసుకున్నామంటే, ఇండియా మ్యాప్లో ఆంధ్ర ప్రాంతం తూర్పు వైపు ఉంది కదా, మహారాష్ట్ర పశ్చిమ. అట్లా వారి యొక్క రాజధాని లేదా వారి యొక్క దిశలు, డైరెక్షన్ ప్రకారం కూడా వీళ్ళు డివైడ్ చేశారు. వేంగి ఎక్కడ ఉంటుంది మనకు? ఈ తూర్పు ఆంధ్రప్రదేశ్లోని ఏదో జిల్లాలో ఉంది, తూర్పు వైపు. కాబట్టి వారిని ఎట్లా తూర్పు చాళుక్యులు పేరు వచ్చింది. వారి యొక్క రాజధానిగా వేంగి అని చెప్పవచ్చుగా, అలానే ఇలా. ఓకే, నెక్స్ట్ చూడండి. కృష్ణా గోదావరి మధ్య ఉన్నటువంటి ఈ కృష్ణా గోదావరి నదుల వంటి వేంగి దేశం వీరికి ప్రధాన స్థానం అవడం చే వీరి వంశాన్ని వేంగి చాళుక్య వంశం అని అంటారు. ఓకే, ఇక్కడ కొన్ని ముఖ్య శాస్త్రాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మనం ప్రతి కంటెంట్ కూడా క్లారిటీగా నేర్చుకోవాలి. ఈ తూర్పు చాళుక్యులలో ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే. ఈ టాపిక్స్ ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్స్. ఓకే, చూడండి. క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటి ఈ శాస్త్రం నందు, అనగా ఈ నాగార్జునకొండ శాస్త్రం 3వ శతాబ్దం నాటిదంట. ఈ నాగార్జునకొండ శాస్త్రం నందు చలికి అనే పదం ప్రస్తావించబడింది. ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ శాసనం హిరణ్య రాష్ట్ర రాజు అయినటువంటి కందచలికి రమ్మనను ఇక్ష్వాకుల యొక్క సామంతుడిగా ప్రస్తావించింది. ఏ శాస్త్రం? నాగార్జునకొండ శాస్త్రం. నాగార్జునకొండ శాస్త్రం హిరణ్య రాష్ట్రమైనటువంటి కందచలికి రమ్మన, ఆయన పేరే కందచలికి రమ్మనను ఇక్ష్వాకుల యొక్క సామంతుడిగా ప్రస్తావించింది. ఓకే, ఇంకో నోట్ చూడండి. ఇక్కడ మరి ఈ ఆర్ఆర్ ఎడ్యుకేషన్ది ఫస్ట్ ఛానల్ ఉంది. అందులో ఏపీ హిస్టరీ క్లాస్ జరుగుతున్నాయి, మీకు అంత తెలిసినాయి. ఇక్కడ ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ ఉంది. ఇందులో ఇండియన్ పాలిటీ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ జరుగుతున్నాయి. పాలిటీ క్లాసెస్ ఈ రోజు నుంచే పూర్తిగా క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇండియన్ పాలిటీ ఈ ఛానల్స్ మరొన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఫ్రీగా క్లాసెస్ పొందగలరు. ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్ కానీ, ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ కానీ. ఓకే, నెక్స్ట్. ఈ చలికి అనే పదం నుండి చాళుక్య అనే పదం ఆవిర్భవించినది. ఓకే,
ఈ చలికి అనే పదం నుండి చాళుక్య అనే పదం ఆవిర్భవించినదని భావిస్తే చలికి రెమ్మలను చాళుక్యుడైన రెమ్మని భావించవచ్చు. ఇక నోట్ చూడండి. కడప కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపే హిరణ్య రాష్ట్రం అంటారు. గత పరీక్షలో అడిగారు గ్రూప్ 2లో. హిరణ్య రాష్ట్రం అనగా అని ఈ కడప కర్నూలు జిల్లాల నుండి కొన్ని ప్రాంతాలను కలిపే హిరణ్య రాష్ట్రం అని అంటారు. నెక్స్ట్ శాసనం రణస్థపుడి శాసనం. రణస్థపుడి శాసనం క్రీస్తు శకం 11వ శతాబ్దం నాటి ఈ శాసనమును విమలాదిత్యుడు వేయించారు. మరియు చాళుక్యుల యొక్క పురుషుడు ముడువేము. చాళుక్యుల యొక్క మూల పురుషుడు అంటే ముడువేము అగ్రహారానికి చెంది విష్ణుభట్ట సోమయాజి ఆశ్రమంలో ఉండేవాడని ఈ శాసనం పేర్కొన్నది. ఈ ముడివేము అగ్రహారం కడప జిల్లాలోని పెద్ద ముడియంగా గుర్తించబడింది. ఓకే, అయితే ఈ విజయాదిత్యుడు అనే రాకుమారుడు తన భార్యతో పాటు నూతన రాజ్యస్థాపన చేయాలనే ఉద్దేశంతో అయోధ్య నుంచి దక్షిణాపదముకు వలస వచ్చి త్రిలోచన పల్లవుడితో యుద్ధం నందు మరణించడం జరిగింది ఈ విజయాదిత్యుడు. అయితే గర్భిణిగా ఉన్నటువంటి విజయాదిత్యుని యొక్క భార్య ముడివేము అగ్రహారానికి చెందిన విష్ణుభట్ట సోమయాజి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి రక్షించడం జరిగింది. ఈ రణస్థపుడి శాసనంలో ఈ వివరంగా పేర్కొనడం జరిగింది. అయితే నందాదేవి యొక్క వరప్రసాదం జన్మించిన ఈమె కుమారుడే చాళుక్యుడు మూల పురుషుడు అయ్యాడు. చాళుక్య వంశానికి మూల పురుషుడిగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, మార్టూరు మరియు కొప్పారం శాసనాలు. ఈ శాసనాలు వేయించిన వారు 2వ పులకేశి. మార్టూరు మరియు కొప్పారం శాసనాలు. ఈ శాసనాలు 2వ పులకేశికి సమాంతరంగా కృష్ణానదికి దక్షిణాన ఉన్నటువంటి పల్లవులు విస్తరించారని పేర్కొంది. ఈ మార్టూరు మరియు కొప్పారం శాసనాలు 2వ పులకేశికి సమాంతరంగా కృష్ణానదికి దక్షిణాన పల్లవులు విస్తరించారని పేర్కొన్నవి. ఐహోల్ శాసనం ఇంపార్టెంట్. ఇక్కడ ఐహోల్ శాసనాన్ని వేయించిన వారు ఎవరు? 2వ పులకేశి. అయితే ఐహోల్ యొక్క శాసన రచయిత రవికీర్తి. గత ఎగ్జామ్లో అడిగారు ఐహోల్ శాసన రచయిత ఎవరు అని. రవికీర్తి తెలుసు. శాసనం వేయించిన వారు 2వ పులకేశి, కానీ రచయిత రవికీర్తి. ఇంపార్టెంట్ ఇది. 2వ పులకేశి తన తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా కోసల కళింగ రాజ్యాలను జయించి వేంగిపై దండెత్తారు. అయితే అప్పటి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ అస్థిరత్వం 2వ పులకేశికి ఎంతగానో సహకరించింది. కృష్ణానదికి ఉత్తరాన నుండి వేంగి మండలంను రణదుర్జయులు అంటాం కదా, ఈ దుర్జయులు పాలించేవారు. ఈ దుర్జయులు తమ సర్వశక్తులను ఉపయోగించి 2వ పులకేశిని ఎదురించారు. ఈ దుర్జయులు ఎదిరించారు. 2వ పులకేశి కొల్లేరు మరియు పిఠాపురం యుద్ధాలలో దుర్జయులను ఓడించారు. ఇంపార్టెంట్. 2వ పులకేశి కొల్లేరు మరియు పిఠాపురం యుద్ధాల్లో దుర్జయులను ఓడించారు. నెక్స్ట్ తిమ్మయ్యనూరు శాసనం. తిమ్మయ్యనూరు అంటారు శాసనం. ఈ శాసనం వేయించిన వారు 2వ పులకేశి. ఈ శాసనం సంగమేశ్వరం చాళుక్య విషయం గురించి పేర్కొంది. కడప కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను చాళుక్య విషయంగా గుర్తించబడ్డాయి. ములక, అసక, ఆంధ్ర, మహిషక జాతులు నివసించే ప్రాంతాలకు అవే సిద్ధించాయి లేదా ఏర్పడ్డాయని చెప్పవచ్చు. కడప, కర్నూలు మరియు మహబూబ్నగర్ జిల్లాలో చలికి జాతి ఉండటం వలన ఆ ప్రాంతాలు చాళుక్య విషయంగా ప్రసిద్ధి చెందాయి. ఇదొక జాతి అండి. హిరణ్య రాష్ట్రానికి చెందిన చాళుక్యులు క్రమంగా కర్నూలు మరియు మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. కదంబుల తర్వాత ఈ చాళుక్యులు స్వతంత్ర రాజ్యులుగా అభివృద్ధి చెందారు. చాళుక్యుల చేత పాలించబడిన ప్రాంతాలు చాళుక్య విషయంగా ప్రసిద్ధి చెందాయి. ఓకే. ఏలేశ్వరం శాసనం. ఈ శాసనాన్ని బాదామి చాళుక్యరాజు నుండి మొదటి పులకేశి వేయించారు. ఇంపార్టెంట్. ఈ శాసనం మొదటి పులకేశికి ఉన్న రణవిక్రమ అనే బిరుదును ప్రస్తావించబడింది. రణవిక్రమ అనే బిరుదును మొదటి పులకేశి ఉన్నట్లు ఈ ఏలేశ్వరం శాసనం పేర్కొనడం ప్రస్తావించి చెప్పవచ్చు. చాళుక్యులు చాళుక్య విషయమును పాలిస్తూ ఇక్ష్వాకులు వారి తర్వాత విష్ణుకుండిలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి అని తెలిపింది. చాళుక్యులు హిరణ్య రాష్ట్రంలోని చాళుక్య విషయమును పాలిస్తూ కదంబులు బలహీనవడం అవకాశం తీసుకొని పశ్చిమంగా విస్తరించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఈ చాళుక్యులు. మొదటి పులకేశి యొక్క కుమారుడైనటువంటి మొదటి కీర్తివర్మ కాలంలో చాళుక్య రాజ్యం బాగా విస్తరించింది. మొదటి కీర్తివర్మ కుమారుడు 2వ పులకేశి చాళుక్యులలో గొప్పవాడుగా చెప్పవచ్చు. చాళుక్యులలో గొప్పవాడు ఎవరు? 2వ పులకేశి.
రెండవ పులకేసి హర్షవర్ధుని నర్మదా నది యుద్ధం నందు ఓడించారు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్. నోట్ చూడండి. ఈ యుద్ధంలో హర్షవర్ధనుడు ఓడిపోయి రెండవ పులకేసి నుండి సకలోత్తర పదహాదినాథుడు లేదా సకలోత్తర పదేశ్వర. ఇంపార్టెంట్ చూడండి. నర్మదా నది యుద్ధంలో రెండవ పులకేసి చేతిలో హర్షవర్ధనుడు ఓడిపోయి రెండవ పులకేసి నుండి సకలోత్తర పదాదినాథుడు లేదా సకలోత్తర పదేశ్వర అనే బిరుదును పొందగా, ఓకే, ఇంపార్టెంట్ ఇక్కడ మనకి పొందగా రెండవ పులకేసి హర్షవర్ధన్ నుండి దక్షిణాపదేశ్వర అనే బిరుదును పొందారు. ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. అయితే చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరు? మొదటి పులకేసి. ఇక్కడ చూడండి, పులకేసి అనగా బూరికేసి అని అర్థం వస్తుంది. ఓకే, ఇవన్నీ పదాలు చూడండి, ఇంత కంటెంట్ ఉంది ఇక్కడ. మొదటి పులకేసి తండ్రి రణరాగుడు కాగా మొదటి పులకేసి యొక్క తండ్రి రణరాగుడు కాగా మరి ఈ మొదటి పులకేసి యొక్క తాతగారు జయసింహ వల్లభుడు. క్రీస్తు శకం 534 నుండి 544 మధ్యకాలంలో మొదటి పులకేసి విష్ణుకుండినులు కదంబులు బలహీనవడంతో బాదామిని ఆక్రమించి అశ్వమేఘ యాగం చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. మొదటి పులకేసికి రణ విక్రమ, సత్యాశ్రయ, శ్రీవల్లభ, శ్రీపూర్వ వల్లభ, చాళుక్య వల్లభ అనే బిరుదులు కలవు. ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. ఓకే, అయితే క్రీస్తు శకం 557లో మొదటి పులకేసి కుమారుడిగా మొదటి కీర్తివర్మ రాజ్యాధికారం పొంది 597 వరకు పాలించారు. ఈ సంవత్సరాలు మనకు కొంచెం ఇండియన్ హిస్టరీ పార్ట్లో కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి. ఏపీ హిస్టరీ బిఎస్ఎల్ హనుమంతరావు మరియు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఒక రకంగా మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఏపీ హిస్టరీ చదువుతున్నాం కాబట్టి ఏపీ హిస్టరీ ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సార్ ఏడ్చింది సార్ అట్లా అంటే అట్లే మెన్షన్ చేశారు. ఓకే, మొదటి కీర్తివర్మ కదంబులను జయించి రాజ్యాన్ని విస్తరించారు. మొదటి కీర్తివర్మ కుమారుడు రెండవ పులకేసి యుక్త వయసు కానందున తమ్ముడు మంగళేశుడు కూడా కాలాచూరులతో యుద్ధాలు చేసే రాజ్యాన్ని విస్తరించారు. ఈ రెండో పులకేసి మంగళేశుని ఓడించి మరియు వధించి చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించారు. హైదరాబాద్ శాసనం. ఈ శాసనం వేయించిన వారు రెండవ పులకేసి. క్రీస్తు శకం 612 నాటికి పట్టాభిషేకం జరిగి 3 సంవత్సరాలు జరిగినట్టు ఈ శాసనం పేర్కొంటుంది. కావున 609 ఏడిలో రెండవ పులకేసికి పట్టాభిషేకం జరిగి ఉండాలి. ఈ శాసనం కూడా ఇంపార్టెంట్ మనకి. చూడండి ఇక్కడ రెండవ పులకేసి భారతదేశ అగ్రగణ్యులైనటువంటి రాజులంటి చంద్రగుప్త మౌర్యుడు, సముద్రగుప్తుడు, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి వారికి సమానమైనగా ఈ రెండో పులకేసి చెప్పవచ్చు. రెండో పులకేసి దక్షిణాపత్ ఆధిపత్యమును సాధించే క్రమంలో దిగ్విజయ యాత్రలు సాగించారు. అలానే ఈ రెండో పులకేసి కదంబులు, గాంగు వంశులు, ఆయప మరియు మౌర్య, లాటమల్లు మరియు లాట చక్రవర్తులు అంటాం కదా, మరియు మాల్వా రణదుర్జయులను జయించి వారి భూములను ఆక్రమించారు. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక భూభాగాలు అతడు వశం అయ్యాయి. అనంతరం తీరాంధ్రపై దృష్టి పెట్టి వేంగి రాజ్య స్థాపనకు కారణమయ్యారు. ఈ రెండవ పులకేసిగా చెప్పవచ్చు. తూర్పు చాళుక్యులు వారి యొక్క రాజధానులు ఇంపార్టెంట్గా మనం చెప్పవచ్చు, చాలా ఇంపార్టెంట్. అయితే తూర్పు చాళుక్యులకు రాజధానికి సంబంధించి 4 రాజధానులు ఉంటాయి. వాటిలో కుబ్జ విష్ణువర్ధనుడు ఈ తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని పిఠాపురం రాజధానికి పరిపాలించారు. వేంగి రాజధానిగా జయసింహ వల్లభుడు పరిపాలించారు. రాజమండ్రిగా మొదటి అమ్మరాజు పరిపాలించాడు. విజయవాడగా రెండవ విజయాదిత్యుడు పరిపాలించారు. ఇది ఇంపార్టెంట్, గత పరీక్షలో ఆడడం జరిగింది. తూర్పు చాళుక్య రాజధానిలో పిఠాపురం రాజధాని పరిపాలించిన వారు కుబ్జ విష్ణువర్ధనుడు కాగా వేంగి రాజధాని చేసుకుని పరిపాలించిన తూర్పు చాళుక్యులు జయసింహ వల్లభుడు, రాజమండ్రిగా మొదటి అమ్మరాజు, విజయవాడగా రెండవ విజయాదిత్యుడు పరిపాలించడం జరిగింది. చూడండి, తూర్పు చాళుక్యులు వారి యొక్క రాజలాంఛనం. తూర్పు చాళుక్యులు తమ రాజలాంఛనంగా వరాహంను ఉపయోగించారు. ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, తూర్పు చాళుక్యులు వారి యొక్క వంశనామం. బ్రహ్మదేవుడు సూర్యదేవునికి అర్ఘ్యంజలి సమర్పించుకున్నప్పుడు భూదేవి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి భూభారం తగ్గించాలని మొరపెట్టుకుంది. అర్ఘ్యం సమర్పించమంటారు కదా, అలా. భూదేవి ప్రార్థన విన్న బ్రహ్మదేవుడు కోపోద్రికుడై అర్ఘ్యంజలి ఉన్న చులకంలోకి చూడడంతో అర్ఘ్యంజలి నుంచి కవచకుండదానికి మహావీరుడు జన్మించారు. ఈ మహావీరుడు చులకం లేదా దోసలి అంటాం కదా, 2 చేతులు ఇట్లా పట్టుకుంటాం కదా మనం, వాటర్ పైప్లో పెడతాం. మీకు గుర్తుకోసం చెప్తున్నా, అవగాహన కోసం, ఇది ఇక్కడ స్టోరీ ఏం కాదు. ఓకే, మహావీరుడు చులకం లేదా దోసలి నుండి పుట్టినందున చాళుక్యుడై
చాళుక్య వంశకర్త అయ్యారు. ఇప్పుడు చూడండి, కొంత పల్లెటూరులో అంతలక్క లేదు కానీ కొన్ని పల్లెటూరులో కొన్ని కులస్తులు కొంతవారు ఇళ్ళ వెళ్తే ఇలా దోశలు పట్టుకుని నీళ్ళు తాగుతారు కదా, అది దోశలేని పైన పోస్తుంటే ఇట్లా పట్టుకుని తాగుతుంటారు. మీకు అర్థం కావడం కోసం చెప్తాను, ఇక్కడ ఎవరిని మెన్షన్ చేయట్లేదు, ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ చెప్తాను చూడండి, ఈ మహావీరుడు చులకం అంటే దోసలి నుండి పుట్టినందునే చాళుక్యుడైన చాళుక్య వంశకర్త అయ్యారు. నాగార్జునకొండ శాసనం ఈ చలికి రెమ్మలను ఇక్ష్వాకుల యొక్క సామంతుడిగాను, మహాతలవరగాను, మహాదంత నాయకుడుగాను ప్రస్తావించింది. ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, సల్కి అనే పదం సంస్కృతీకరణ చెంది చాళుక్య పదంగా మారింది. చూడండి ఇక్కడ సల్కి ఆ పదము సలుకుగా, చలిక్యగా, చలిక్యగా, చలికి మరియు చలిక్య మరియు చాళుక్యగా ఇలా పరిణామక్రమం చెందు వచ్చింది. ములక, అస్సక, ఆంధ్ర, మహిషక జాతుల వలె దక్షిణ దేశంలో చలికి జాతి అనేది ఉండేది. చలికి రెమ్మన పేరుకు దగ్గరగా సంబంధాన్ని సూచించే చాళుక్య విక్రమాదిత్య, చాళుక్య భీమా వంటి రాజు పేర్లు ఉండడం గమనించవచ్చు. ఈ చలికి రెమ్మనక చలికి జాతుడు అంటే రెమ్మనక అని అంటారు. ఓకే, మాతృసజ్ఞలు చూద్దాం. వీరు తూర్పు చాళుక్యులు శాతవాహనులు, ఇక్ష్వాకులు మరియు కదంబుల వలె మాతృసజ్ఞలు కూడా ధరించారు. హారతీపుత్ర మాతృసజ్ఞను ఉపయోగించడం వల్ల వీరికి దక్షిణాది రాజవంశాలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఓకే, వీరు తమ శాసనాల్లో హారతీపుత్రులమని చెప్పుకున్నారు. విజయపురంలో హారతీదేవి ఆలయం కలదు కావున హారతీదేవి ఈ చాళుక్యుల యొక్క ఆరాధ్య దైవం కావచ్చు. వీరు కదంబుల వలె మాతృగణ పరిపాలితులం అని చెప్పుకున్నారు. కదంబుల వలె మాతృగణ పరిపాలితులమని చెప్పుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ ఇక్కడ తూర్పు చాళుక్యులు వారి యొక్క వర్ణం. శాసనాల ప్రకారం అయోధ్యను పాలించిన చంద్రవంశ క్షత్రియులు వీరు. ఎవరు? చాళుక్యులుగా తూర్పు చాళుక్యులు. వీరు దక్షిణాపదానికి వలస వచ్చి వాకాటక కదంబులకు సామంతులుగా ఉంటూ వారు బలహీనైన వెంటనే విజృంభించడం జరిగింది. పృథ్వీరాజ్ రాశో ప్రకారం రాసిన గ్రంథం చాంద్ భరద్వాయ్ రాసిందే పృథ్వీరాజ్ రాశో అనే గ్రంథం ప్రకారం సోలంకికి చెందిన వారు సోలంకీలు, అగ్నికుల క్షత్రియుడు కావున వీరు కూడా అనగా తూర్పు చాళుక్యులు లేదా వెంగి చాళుక్యులు కూడా అగ్నికుల క్షత్రియుడని ఈ గ్రంథం ద్వారా తెలుపుతుంది. పౌరాణిక గ్రంథాలు అయోధ్య చంద్రవంశస్థులు. చూడండి ఇక్కడ ఈ పౌరాణిక గ్రంథాలు అయోధ్య చంద్రవంశస్థుల పాలన కింద లేదని పేర్కొన్నది. ఈ అయోధ్య ప్రాంతం చంద్రవంశస్థుల పాలన కింద లేదని పౌరాణిక గ్రంథాల్లో కొన్ని పేర్కొనడం జరిగింది. తూర్పు చాళుక్యులు వారి యొక్క జన్మస్థలం. తూర్పు చాళుక్య జన్మస్థానం ఉత్తర భారతదేశం. తూర్పు చాళుక్యుల యొక్క జన్మస్థానం ఇట్లా భారతదేశం మ్యాప్ ఇండియా మ్యాప్ ఉంటుంది కదా, ఉత్తర భారతదేశం అని చెప్పింది మనకు నందపూడి శాస్త్రం మరియు రణస్థపూడి శాస్త్రాలు పేర్కొన్నాయి. ఇంపార్టెంట్, గత ఎగ్జామ్లో అడిగడం జరిగింది. తూర్పు చాళుక్య జన్మస్థానం ఉత్తర భారతదేశం పేరుకుంది నందపూడి శాస్త్రం మరియు రణస్థపూడి శాస్త్రంగా చెప్పవచ్చు. లేదు మహారాష్ట్ర అని చెప్పి దుర్గా ప్రసాద్ దీక్షిత్ గత ఎగ్జామ్లో అడిగారు. వీటి తూర్పు చాళుక్య రాజధాని మహారాష్ట్ర అని పేర్కొన్న వారు ఎవరంటే దుర్గా ప్రసాద్ దీక్షిత్. లేదు తూర్పు చాళుక్య జన్మస్థలం కన్నడ దేశం. కన్నడ దేశం అడిగినాడు డిసి సర్కార్. ఎవరు? డిసి సర్కార్. డిసి సర్కార్ అను చరిత్రకారుడు పైశాచిక ప్రాకృత భాషని ఈ డిసి సర్కార్ పేర్కొనే విధంగా ఈ పైశాచిక ప్రాకృత భాషని ప్రాచీన తెలుగు భాషగా లేదా ప్రాచీన తెలుగు భాష అని ఈ డిసి సర్కార్ తెలపడం జరిగింది. ఈ క్లాస్ను ఇంతటితో కన్క్లూజన్గా స్టాప్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చెప్పాను కదండి, ఈ టోటల్ 8 టాపిక్స్ మీకు కేవలం 160 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి చాలా కంటెంట్ ఉంది. చెప్పాను కదా, కేవలం గ్రూప్ 2 మెయిన్ సిలబస్ ప్రకారమే క్లాసెస్ చెప్తాను. నేను వాళ్ళు ఇచ్చిన టాపిక్స్ చెప్తున్నాను. అవుట్ ఆఫ్ సిలబస్ పోతే మన ఛానల్ కానీ మాకు కానీ ఎటువంటి మన మిస్టేక్స్ అయితే లేదు. బాధ్యత అంతా మీపైనే ఆధారపడి ఉంటుంది. ఓకే, 160 రూపీస్ మన వాట్సాప్ నెంబర్ చెప్తాను చూడండి. ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే ఎనీ పీడిఎఫ్స్ కావచ్చు, కంటెంట్ ఏ సబ్జెక్ట్ పైన 6300498822. ఓకే, మన ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ ఛానల్లో ఇండియన్ పాలిటీ క్లాసెస్ జరుగుతున్నాయి. నేటి నుంచి కన్వర్ట్ చేస్తాను క్వాలిటీ క్లాసెస్ కూడా. ఓకే, క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ వస్తే ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.